బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో మన ముందుకు వస్తుంది అనమాట ఈ సినిమా. సో నీతోనే నేను అనే టైటిల్ని, ఆ సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్, యాక్టర్స్ అందరినీ కూడా మీడియాకి, ఆడియన్స్కి పరిచయం చేసే ఇది పరిచయ కార్యక్రమం ఇవాళ మన ప్రెస్ మీట్ అని చెప్పుకోవచ్చు. సో ముందుగా శ్రీ మామిడి ఎంటర్టైన్మెంట్స్ తరపున అందరికీ కూడా హార్టీ వెల్కమ్. సో డబ్బులుంటే ప్రొడ్యూసర్ అయిపోలేరు అని ఎలాగైతే అంటూ ఉంటారో, ఆ ప్రొడ్యూసర్కి మరికొంత ప్యాషన్ కూడా ఉంటే ఆయన కథకుడు కూడా అవ్వగలరు అని చెప్పేసి ఆయన నిరూపించారన్నమాట. సో ఈ సినిమాకి కేవలం డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్గా మాత్రమే కాదు, కథ, కథనం, డైలాగ్స్ కూడా రాసినటువంటి వ్యక్తి సుధాకర్ రెడ్డి గారు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ సార్. అంజిరామ్ గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. డైరెక్టర్ అంజిరామ్ గారు ఈ సినిమా ద్వారా మనందరికీ పరిచయం అవుతున్న డైరెక్టర్. హార్టీ ఏ ఇండస్ట్రీలో ఇప్పుడు ఇలాంటి బ్యూటిఫుల్ మూవీస్కి మ్యూజిక్ని అందిస్తూ ఉన్నారు. హార్డీ వెల్కమ్ కార్తిక్ గారు. నా రిక్వెస్ట్ కలిగి ఉండి ఈ సినిమాకి అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించడం జరిగింది. హార్డీ వెల్కమ్ టు యూ సార్. ఎన్నో రంగాల్లో కూడా ఆయన నంది అవార్డులు అందుకోవడం జరిగింది. ఆకళ్ళ గారు మనందరికీ సుపరిచితులు, సుప్రసిద్ధులు. సో యూట్యూబ్లో చాలా ఫేమస్ కుషిత కళ్ళపు. హార్టీ వెల్కమ్. అండ్ ఇప్పుడు సీతని పిలిచే స్టేజ్. ఒక పక్క తమిళ్, మలయాళం, బెంగాలీ అండ్ ఇప్పుడు తెలుగు సినిమాలలో కూడా కుమ్మేస్తున్నటువంటి హీరోయిన్ అనమాట. లక్కీ లక్ష్మణ్ సినిమాలో ఆల్రెడీ చేసింది తను. ఇప్పుడు ఇది నీతోనే నేను ద్వారా మరోసారి మన ముందుకు వస్తుంది. సో హార్డీ వెల్కమ్ టు యూ మోక్ష. మరి ఇంకెందుకు ఆలస్యం, ఓకే హియర్ ఇట్ ఈస్. ఎస్, మరి సక్సెస్ఫుల్గా సినిమాని కంప్లీట్ చేసి రిలీజ్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి టీంకి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో విషెస్ చెప్పేద్దాము. హార్డీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ నీతోనే నేను. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి అందరికీ కూడా నా శుభ సాయంత్రం, శుభాభివందనలు. మామిడి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీ మామిడి సుధాకర్ రెడ్డి గారు ప్రొడ్యూసర్గా, అలాగే వారి సోదరులు మామిడి ప్రభాకర్ రెడ్డి గారు సహ నిర్మాతగా, అలాగే లైన్ ప్రొడ్యూసర్గా నవీన్ గుప్తా గారి సారథ్యంలో మా గ్రేట్ డైరెక్టర్ రామ్ అంజీ గారు దర్శకత్వంలో మీ అందరి ముందుకు వచ్చిన చిత్రం నీతోనే నేను. ఈ సినిమా గురించి చెప్పాలంటే అండి, ముందుగా నిర్మాత గారి గురించి ఖచ్చితంగా చెప్పాలండి. ఎందుకంటే టు బీ ఫ్రాంక్, ఆయన డెబ్యూ ప్రొడ్యూసర్ అయినా కూడా ఎక్కడా కూడా ఈయన ఫస్ట్ టైం సినిమా చేస్తున్నాడు అనే పొరపాటు కూడా ఎవరికి తెలియకుండా, పొరపాటున ఎవరికి ఆలోచన రాకుండా చాలా చక్కగా, చాలా అద్భుతంగా, వెరీ ప్యాషనేట్గా ఒక 10-12 సినిమాలు తీసిన అనుభవం ఉన్న నిర్మాతగా మాకు సెట్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. విచిత్రం ఏంటంటే ఎక్కడైనా దర్శకుడికి సహకార దర్శకుడు ఉంటారు, ఇక్కడ మా దర్శకులు గారికి నిర్మాత వారే అంతకు మించిన సహకరించి చాలా అద్భుతంగా వారు అడిగినవన్నీ ప్రొవైడ్ చేసి చాలా చాలా చక్కగా, ముఖ్యంగా కథల పరంగా ఇందాక మా యాంకర్ గారు చెప్పినట్టుగా కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్తో సహా ఎక్కడైనా సరే కొన్ని చోట్ల 1-2 సందర్భాల్లో మా దర్శకుల వారు అంజీ గారనే ఎక్కడ బాగుందండి, చాలా బాగుంది అన్నా కూడా ఎందుకో ఏమిటో తెలియదు కానీ మా నిర్మాత వారు లేదండి ఇది ఇంకో చోట కావాలండి వారు. ఏదేమైనా
ఎవరు కష్టపడినా ఎవరు ఇంకోసారి 1 మోర్ చెప్పినా బెటరు అవుట్పుట్ కోసమే. కాబట్టి ఓవరాల్గా ఆ క్రెడిట్ మా డైరెక్టర్ గారి కన్నా మా నిర్మాత గారికి ఎక్కువ ఇచ్చాం. ఒక్కసారి వారికి ఇందు మూలంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతే కదండి, ఇవాళ రేపు ఇందాక మా మేడం చెప్పినట్టుగా డబ్బు ఉండగా సరికాదండి. ఆ డబ్బుని వెరీ ప్యాషనేట్ ఫీల్డ్ ఏదైనా ఉంది అనుకుంటే ప్రతి రూపాయి ఆచితూచి అడిగేసి ఒకటికి 10 సార్లు ఆలోచించి ఖర్చు పెట్టాలి. ఎట్ ది టైమ్ ఆఫ్ ఒక ఉపయోగకరంగా అక్కర్లేని చోట పొరపాటు కూడా మా ప్రొడ్యూసర్ గారు రూపాయి వదలడండి. ఒక్క రూపాయి కూడా వదలడు. అక్కర్లేని చోట, కావాల్సిన చోట డైరెక్టర్ గారు 10 రూపాయలు ఇడితే వద్దండి 18 రూపాయలు తీసుకోండి అని చెప్తాడు నిర్మమాటంగానండి. అంటే ఎక్కడ ఏది కావాలి, ఎందుకు ఖర్చు పెట్టాలి, ఏ రకంగా ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెడితే ఏమొస్తుంది అని ఆల్మోస్ట్ మ్యాక్సిమం క్యాలిక్యులేషన్స్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ గానే తీశారు. అందుకోసం ఇందు మూలంగా స్పెషల్ థ్యాంక్స్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక రెండు మా ఇన్వైట్ చేద్దాం కొరియోగ్రాఫర్ అనీష్ మాస్టర్. ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. ఏది ఓకే, థ్యాంక్ యూ అందరికి, చెప్పండి సార్. మీడియా మిత్రులకి మనం వచ్చిన అందరికి కూడా చాలా థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ అండి మా టైం సేవ్ చేసినందుకు. అందరికీ నమస్కారం, ప్రెస్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ సినిమా అంటే నాకు ఈ సినిమా ఎట్లా వచ్చింది అంటే డైరెక్టర్ గారి ద్వారానే. సో ఒకరోజు కాల్ చేసి ఇట్లా ఒక సినిమా అనుకుంటున్నామండి, ఫస్ట్ సినిమాకి మీతో కుదరలేదు, సో సెకండ్ సినిమాకి ఇట్లా అనుకుంటున్నాము అంటే వెంటనే టీం అందరూ మన స్టూడియోకి రావడం జరిగింది. అంటే చాలా సినిమాలు చేస్తుంటాం కానీ ఆర్టిస్టులకి టెక్నీషియన్స్కి చాలా రెస్పెక్ట్ ఇచ్చి 100% వర్క్ తీసుకునే ప్రొడ్యూసర్స్ వెరీ రేర్ సార్, మీరే అందులో ప్రథములు. అంటే చాలా ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే మన దగ్గర సౌండ్ ఇంజనీర్ దగ్గర నుంచి చిన్న లిరిక్ రైటర్స్ రాసే వాళ్ళు కానీ అసిస్టెంట్స్ కానీ ప్రతి ఒక్కరికి చాలా బాగా రెస్పెక్ట్ ఇస్తారు తను. అంటే ఏదో ప్రొడ్యూసర్ని డబ్బులు పెడుతున్నామని అసలు ఏమాత్రం తనకుండా, ఎవరైనా బయట వాళ్ళు చూస్తే తను ఓకే నార్మల్గా ఏదైనా మెంబర్ ఏమో సినిమాలో అనుకుంటాను, ప్రొడ్యూసర్స్ అని అనుకోరు. అండ్ అంటే అంత సంస్కారవంతులు, చాలా అంటే మా గురించి వెరీ ఇంకా ఫ్రీ ఉంటుంది కదా ఇంకా వర్క్ చేయాలంటే అటువంటి వాళ్ళతోనే అరే 100% నమ్మి మనకు అప్ప చెప్తున్నారు ఒక బాధ్యత ఇంకా చేద్దామని. అండ్ ఇక్కడ సార్ ఇట్లా అంటే ఫస్ట్ 3 సాంగ్స్ అనుకున్నాం సార్. అది మనకు తెలియదు సార్, మన అకౌంట్లో అయితే రెగ్యులర్గా పడుతున్నాయి. అచ్చా సో సాంగ్స్కి వచ్చేస్తే మొత్తం 3 పాటలు అనుకున్నాం ఫస్ట్, తర్వాత అది 5 పాటలు అయింది. అండ్ ఎక్కడ కూడా అంటే ముందే అన్నారనమాట సార్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు, ద బెస్ట్ సింగర్ ద బెస్ట్ రైటర్ మీకు ఎవరు దీనికి పర్ఫెక్ట్ అనిపిస్తే వాళ్ళకి వెళ్ళండి అన్నారు. సో మీకు అంటే గోరటి వెంకన్న గారు తెలుసు చాలామందికి ఎంత బాగా రాస్తారో. సో ఒక ఫోక్ సాంగ్ అనుకున్నాము, వెంటనే మరి అన్నది ఎమ్మెల్సీ అదే ఏంటంటే లేదు సార్ చేసిద్దామని తను తీసుకుని ఒక పాట చేయడం జరిగింది. తర్వాత ఆల్మోస్ట్ అందరూ మంచి రైటర్స్ అండ్ మంచి సింగర్స్ ఇప్పుడు అన్నీ మెల్లమెల్లగా రిలీజ్ అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ అంటే ఈరోజు మాట్లాడడానికి నేను ఏం మాట్లాడదో లేక సార్ ఒకసారి సినిమా చూస్తాను సార్ నేను కంప్లీట్గా అంటే నాకు మధ్యాహ్నం చూపించడం జరిగింది. అండ్ ట్రస్ట్ మీ అంటే చాలా సంఘటనలు మన లైఫ్లో జరిగేటి అని చిన్న చిన్న అంశాలు సినిమాలో పెట్టడం జరిగింది, ఒక చిన్న మెసేజ్ లాగా. బట్ ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా మంచి లవ్ స్టోరీ, అసలు ఒకరిని మించి ఒకరు యాక్టింగ్, టెక్నికల్ వాల్యూస్, ఎడిటింగ్ కానీ సినిమాటోగ్రఫీ కానీ అన్నీ కూడా మంచి కుదిరినాయి. అండ్ ఇందాకే నేను వస్తున్నప్పుడు అన్నారు ఏం చేసినా యాక్టింగ్ అసలు మీరు అంటే నేనంటే ఆర్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా చూద్దాం అనుకున్నాను, బట్ సినిమా కంప్లీట్గా నేను లీనమైపోయినా. అండ్ అన్నీ చాలా బాగా కుదిరినాయి సినిమాకి. ఏదో నార్మల్గా ఏదో ముఖస్థుతి కోసం చెప్పడం కాదు కానీ బట్ చాలా బాగా వర్కౌట్ అయింది సినిమా. అండ్ హోప్ఫుల్లీ ఈ సినిమా అందరికీ మంచి పేరు తీసుకొస్తుందని కోరుకుంటున్నా. అండ్ కుషిత మీ అందరికి తెలుసు యూట్యూబ్ స్టార్ అండ్ ఇన్స్టాలో చాలా చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ టైం కూడా అనుకున్నా ఓకే చాలామంది ఇంకా యూత్ కనెక్ట్ అవుతుంది, మంచి రోల్ తంది కూడా. అండ్ మోక్ష అండ్ మా హీరో మాకు చిన్నప్పటిదో జరిగింది, తను స్టార్టింగ్లో సాంగ్ ఎగ్జైట్ అయి పంపేయమంటే ఏమో డైరెక్టర్ పర్మిషన్ తీసుకోవాలేమో అని సార్కి మెసేజ్ సార్ అడుగుతున్నారు మరి అంటే మీ మైండ్లో పెట్టుకోకండి. సో అంటే బేసిక్గా కొంచెం అప్రూవల్స్ అవి ఇవి ఉంటాయి, ఇంకా ఫైనల్ మిక్స్ అవ్వలేదు కదా అని చెప్పి మన యూనిట్ ఎవరికి పంపలేదు నేను. సో బట్ అది పక్కన పెడితే నిజంగా అసలు ఈరోజు ఫైనల్ అవుట్పుట్ చూసినాక అనిపించింది అసలు ఎంత బాగుంది యాక్టింగ్ అని చెప్పి. అన్నీ అసలు వాళ్ళు వేసిన ప్రతి దానికి కూడా అంటే కోర్స్ డైరెక్టర్ అందులో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అండ్ మిగతా అందరి సపోర్ట్ ఉంటుంది. సినిమా అందరూ కూడా చాలా బాగా చేసిందండి టెక్నీషియన్స్ అందరూ కూడా. అండ్ నాకు చాలా హ్యాపీగా ఉంది ఇటువంటి మంచి సినిమాలో నేను కూడా పార్ట్ అయినందుకు. సో మచ్ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మా ప్రొడ్యూసర్ గారికి. మేము చెప్దాం అనుకున్నాము, మీరే ఫస్ట్ పర్సన్ అవ్వాలనుకుంటే ఫ్యూ వర్డ్స్. ఓ గొంతు బాగాలేదనా? ఓకే ష్యూర్. ఓకే నెక్స్ట్ ఇంకా
ఇంకా బోల్డ్ ఈవెంట్స్ వస్తాయి కాబట్టి ఇప్పుడైతే మరి మోక్ష మాటలు వినేద్దాం. అందరికీ నమస్కారము. నేను మోక్ష కోల్కతా నుండి వచ్చాను. ఇది నా 4th మూవీ కానీ రిలీజింగ్ సెకండ్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ డెఫినెట్లీ సుధాకర్ గారు, ప్రొడ్యూసర్ సుధాకర్ గారు. వెన్ ఐ గాట్ టు సీ ద స్టోరీ, I literally loved it. There's beautiful story, beautiful love story, twist and turn. And I wondered that, okay, I didn't know that time he's the only producer, he's the only story writer. So after when I got to know, I came for the Muhurtam. I literally loved it. And I had a wonderful time playing this character as Sita. Definitely after Lucky Lakshman, as Shreya, the next movie has to be as Sita for Ram. So let's hope for the best. And the team, I must say, it's my second movie with Anjiram sir and the directorial team. Wonderful it was. Kiran sir, Teja sir, and DOP Garu is always my favorite. I always feel that he should have been a hero of any of my film. So thank you, the entire producer team. Being the first movie, he didn't do compromise in anything from making to everything, every part, and we got ultimate respect. Now coming to the cast, I am a literally fan of Vikas Garu. After Cinema Bandi, he has given the contribution to Telugu film industry. So it was a very good luck of mine to share screen with one of my favorite actor, and I got to act with senior actor. Sir, thank you so much for being such an amazing actor. Nalini ma'am, I would talk about Karthik sir. Music, you have to wait for the music. Choreographer sir, thank you so much, and the entire team was amazing. సో ఇప్పుడు కొంచెం తెలుగు ట్రై చేస్తున్నాను. సో ఐ రియలీ నీడ్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో and for all my Telugu media friends, without you, I always say we are nothing, and it's a very big heart of Telugu audience accepting talented actors, actresses, especially from North India, wherever it is. You have talent, you have goodness, people will accept you. So andariki Telugu audience, media friends, చాలా ప్రేమిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. స్టే బ్లెస్డ్. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. నాకు అర్థమే కనిపిస్తూనే ఉంటారని. యా, అండ్ ఐఎమ్ ష్యూర్ సీత అండ్ రామ్ ఈ పేర్లు సక్సెస్ఫుల్ మూవీస్లో ఎప్పుడూ కనిపించే పేర్లు. అంటే ఆ పేర్లతో పాత్రలు హీరో హీరోయిన్స్ ఉన్నారంటే అది సక్సెస్ఫుల్ అని. సో ఆ విధంగా చూసినా ఈ సినిమా చాలా ప్రామిసింగ్గా కనిపిస్తుంది. అండ్ మరి ఈ సినిమాని అద్భుతంగా డైరెక్ట్ చేసి మన ముందుకు తీసుకొచ్చినటువంటి అంజిరా. అందరికీ నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. సో మామిడి ఎంటర్టైన్మెంట్ సుధాకర్ రెడ్డి గారు అండర్లో ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేసాం విత్ స్క్రిప్ట్. అక్కడ ప్రొడక్షన్ కాంప్రమైజ్ అవ్వకుండా ది బెస్ట్ ప్రొడక్ట్ రావడానికి చాలా సపోర్టింగ్గా, అంటే జనరల్గా కొంచెం బడ్జెట్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే లేకుండా క్వాలిటీ వైజ్లో కాంప్రమైజ్ అవ్వకుండా ది బెస్ట్ ప్రొడక్ట్ తీసుకొచ్చారు. ప్లస్ స్క్రిప్ట్ వైజ్ ఎప్పుడు గైడ్ చేయొచ్చు. ఈరోజు జస్ట్ షూట్ కంప్లీట్ అవి ఫస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి పరిస్థితులకు వచ్చింది ప్రాజెక్ట్ అంటే బికాస్ ఆఫ్ సుధాకర్ రెడ్డి గారి సపోర్ట్ అండ్ ప్రభాకర్ రెడ్డి గారు, నవీన్ గారు ఎగ్జిక్యూషన్ ఆన్ ద సెట్లో ఉండి ఎవ్రీ డే 7కి షార్ట్ స్టార్ట్ అయ్యేలాగా మాకు వెనుకొని నడిపించారు వాళ్ళందరూ. సో వెరీ హ్యాపీ. అండ్ దీని కంప్లీట్ క్రూ, మా మోహన్ గారు మ్యూజిక్, ది బెస్ట్ మ్యూజిక్ వచ్చింది, ఆయనతో పనిచేయడం వెరీ వెరీ హ్యాపీ. ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. సాంగ్స్ ఒక చిన్న ఫిలిం అనే ఫీలింగ్ ఉన్న సాంగ్స్ హై స్టాండర్డ్లో ఉంటాయి. ఆ సాంగ్స్ కొరియోగ్రఫీ అనీస్ మాస్టర్ ప్రాణం పెట్టి చేశారంటానికి బెస్ట్ ఎగ్జాంపుల్. అందరూ బెస్ట్ టీం దొరికింది నాకు. వెరీ వెరీ హ్యాపీ. మా కిరణ్ గారు సపోర్టింగ్, డైరెక్షన్ అంటే నేను ఆయన దగ్గర నేర్చుకుంటూ ఉంటా కూడా కొన్ని. అంత బెస్ట్ సినిమాని మీద వేసుకొని నాకంట ఎక్కువగా డే అండ్ నైట్స్ వర్క్ చేసి ద బెస్ట్ సపోర్ట్ చేశారు. అండ్ మై డైరెక్షన్ టీమ్ ఆల్సో. అండ్ వికాస్ గారితో పనిచేయడం ఇట్స్ గ్రేట్ ప్రెజర్. నిజంగా సినిమా బండి చూసినాక ఎప్పుడు ఎంతో వర్క్ చేస్తారంటే లక్కీలీ సుధాకర్ రెడ్డి గారు, వికాస్ గారు ఆయన ఇచ్చారు మాకు. వెరీ హ్యాపీ. అండ్ మోక్ష, ఖుషి గారు, సో హ్యాపీ, వెరీ హ్యాపీ అండి. జస్ట్ వాయిడ్ కంప్లీట్ షూట్ కంప్లీట్ అయ్యింది, పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. వెరీ సూన్ ఇన్ డీటెయిల్డ్గా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి సో మెనీ థింగ్స్ ఉన్నాయి. వెరీ హ్యాపీ మీ సపోర్ట్తో. థ్యాంక్ యూ సో మచ్.
గివ్ ఇట్ అప్ ఫర్ మామిడి సుధాకర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. ముందుగా మన మీడియా మిత్రులందరికీ, ప్రింట్, పేపర్, యూట్యూబ్, సోషల్ మీడియా అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. ఎందుకంటే పిలవగానే మా కార్యక్రమానికి వచ్చి కవర్ చేయడం చాలా సంతోషం. నాకు సినిమా పరంగా ఇలా స్టేజ్ పైన మాట్లాడడం మొదటిసారి. అయితే నేను డిగ్రీలో ఉన్నప్పటి నుంచే నాకు ఒక కళ, సినిమా తీయాలా, స్టోరీ రాయాలా, సినిమా తీయాలా అని. దీనికి నాకు ఒక మంచి టీం దొరకడం ద్వారానే ఈరోజు మీ ముందు నేను ఇలా చాలా సంతోషంగా సక్సెస్ఫుల్గా మాట్లాడగలుగుతున్నాను. అందులో భాగంగా నాకు సహకరించిన, సరే మిత్రులు చెప్పినట్టు డబ్బులు పెట్టినా కూడా ఎగ్జిక్యూషన్ అనేది చాలా ముఖ్యం. అందులో మా తమ్ముడు ప్రభాకర్ రెడ్డి, మా స్నేహితుడు నవీన్ కుమార్, చాలా చాలా వెరీ వెరీ థ్యాంక్స్ మీ ఇద్దరికి. అంటే తమ్ముడైనా నానైనా సాయం చేసినప్పుడు సొంత మనిషికి సాయం అంటే సాయం అని అలా ఆ యాంగిల్లో ఆలోచించడం కాదు, బట్ ఒక కృతజ్ఞత తెలపడం ద్వారా ఒక ఫీలింగ్ సొంత మనిషికి కూడా చెప్పడం ద్వారా ఒక ఫీలింగ్, హ్యాపీ ఫీలింగ్. కాబట్టి మీ అందరి ముందు చెప్పదలుచుకున్నాను, చెప్పాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అలాగే నాకు ఈ సినిమా ఆలోచన ఉన్నా కూడా ఈ థాట్ వచ్చి ముందుకు వెళ్ళే క్రమంలో నాగరాజు గారు అని మా స్నేహితుడు అనుకోండి, ఇంతకుముందు అంజరామ్ డైరెక్టర్ గారితో అంజరామ్ సార్ తోటి ఒక సినిమా తీశాడు. ఆ సార్ గారికి, నాగరాజు సార్ గారు ఇక్కడ ప్రజెంట్ లేడు, రాలేకపోయాడు అతని డ్యూటీలో భాగంగా. సార్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా టీంలో ముఖ్యంగా డైరెక్టర్ గారికి, ఫస్ట్ హీరో గారికి, అదేవిధంగా హీరోయిన్స్ మోక్ష గారికి, ఖుషి గారికి, అదేవిధంగా డిఓపి మోహన్ రెడ్డి గారికి, మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ గారికి, అనీస్ మాస్టర్ గారికి, ఆర్టిస్ట్ మాకు సెట్లో అంటే కొంత అటవిడుపు, కొంత ఎంతూజియాజం కలిగించే మా నటుడు అఖిల గారికి, సీనియర్ నటుడు అఖిల గారికి చాలా చాలా కృతజ్ఞతలు, చాలా థ్యాంక్స్ సార్. అయితే ఇక్కడ ఇంకా మా కో డైరెక్టర్ కిరణ్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా సినిమాలో నటించిన అందరు ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి, ప్రతి ఒక్కరికి, ఇక్కడికి వచ్చిన ఆర్ట్ డైరెక్టర్ నరేష్కి, అదేవిధంగా మా కాస్ట్యూమ్ డైరెక్టర్ సుజిత్ గారు కూడా వచ్చారు, అతనికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, థ్యాంక్స్. ఇక్కడ ఈ స్టోరీ లైన్ అనేది మన యాంకర్ మేడం గారు అంటే నాకు మైక్ ఇస్తూ ఏంటిది అనేది ప్రొడ్యూసర్ గారు చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పారు కాబట్టి చెప్తున్నాను. నేను ఒక టీచర్గా, గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేయడం జరిగింది. ఒక 10 years వర్క్ చేసి జాబుకు రిజైన్ చేసి బిజినెస్లోకి వెళ్ళి తర్వాత ఇక్కడ సినిమా ఫీల్డ్లోకి రావడం జరిగింది. అంటే ఇక్కడ రామ్ అనే క్యారెక్టర్ టీచర్, గవర్నమెంట్ టీచర్. అతను ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న ఒక టీచర్. అతనికి అక్కడ స్కూల్లో ఉన్న మౌలిక వసతుల లోపం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపం కానివ్వండి, అదేవిధంగా ఆ విలేజ్లో ఉన్న కొంత అంటే కొన్ని లోపాలు, అవన్నిటిని కూడా అతను ఓన్గా ఫీల్ అయిపోయి వాటిని సరిదిద్దే క్రమంలో అతని యొక్క ముందు ప్రయాణిస్తున్న క్రమంలో జరిగే స్టోరీని దీన్ని ఎంచుకొని తీయడం జరిగింది. దీనికి హీరో గారు 100కు 100% న్యాయం చేసి సహజంగా నేను యాక్చువల్గా ఫస్ట్ హీరో గారిని నాకు ఎవరు హీరో ఎవరు హీరోయిన్ అనేది నాకు ఎవరు తెలియదు. వాళ్ళు అంజిరామ్ గారు, నాగరాజు గారు తీసుకొని రావడం జరిగింది, మాట్లాడాము. హీరో గారిని నేను సినిమా బండిలో చూశాను, ఏది నెట్ఫ్లిక్స్లో. అప్పుడే డిసైడ్ అయ్యాను, ఎస్ మన సినిమాకి మన వికాస్ గారు అయితే 100% న్యాయం చేస్తారని చెప్పేసి వికాస్ గారిని తీసుకోవడం జరిగింది. సార్ కూడా ఎక్కడ కూడా యాక్షన్ పరంగా అంటే కృత్రిమంగా ఎక్కడ కనబడకుండా సహజంగా నటించడం జరిగింది. చాలా చాలా ధన్యవాదాలు సార్, మీకు చాలా సంతోషం సార్. అదేవిధంగా సీత పాత్రలో మోక్ష గారైతే
నాకు ఫస్ట్ డే ఆ అమ్మాయి వచ్చినప్పుడు సారీలో వచ్చింది ఆఫీస్కి. సీత, ఎస్ సీత అంటే ఇలానే ఉంటుంది, ఇలానే ఉండాలి, ఎస్ మోక్ష ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ సీత క్యారెక్టర్ అని చెప్పేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అదేవిధంగా ఆయేషా క్యారెక్టర్కి కూడా ఖుషి గారిని చూడగానే 100% ఖుషి గారు న్యాయం చేస్తారనుకున్నాను. అదే వాళ్ళ పైన ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే పెట్టుకున్నానో హీరో గారు వికాస్ గారు అండ్ హీరోయిన్ మోక్ష గారు అదేవిధంగా ఖుషి గారు చాలా మన సినిమాకి న్యాయం చేశారని వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం మేడం సార్. ఎస్, అదేవిధంగా ఫైనల్గా ఈ రోజున మన సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న క్రమంలో కూడా మనకు పోస్ట్ ప్రొడక్షన్కి సంబంధించిన వర్క్స్ కూడా ఎక్కడ కూడా ఆగకుండా త్వరలో అంటే ఒక 30 to 40 డేస్లో మనకు సినిమా అనేది రిలీజ్ కావడానికి మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఇందులో మ్యూజిక్ పరంగా చూసుకుంటే కార్తిక్ గారు అసలు నా ఫస్ట్ సినిమాకే ఇంత బాగా మ్యూజిక్తో నేను వస్తానని నేను ఎక్స్పెక్ట్ చేయలేను. ఈ క్రెడిట్ అంటే మ్యూజిక్ పరంగా క్రెడిట్ అంతా కూడా అంటే లిరిక్స్ పరంగా కూడా కార్తిక్ గారే ఇనిషియేట్ తీసుకొని లిరిక్స్ రాపించడం జరిగింది. ప్లస్ మ్యూజిక్ కూడా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. అందుకు గాను కార్తిక్ గారికి చాలా థ్యాంక్స్ సార్, చాలా కృతజ్ఞతలు మీకు. అదేవిధంగా కెమెరామెన్ మోహన్ గారికి చాలా కృతజ్ఞతలు. అతను మోహన్ ఎక్కువ మాట్లాడలేడు కాబట్టి నేను నీ గురించి ఎక్కువ చెప్పమరి. అంటే డే 1 రోజు సినిమా స్టార్ట్ అయ్యే రోజు మాకు వర్షం పడి కొంత ఇబ్బంది అవుతుందేమో అనుకున్నాం, కానీ మోహన్ గారు అన్నారు వర్షం పడినా సరే మనం ఈ రోజున స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కాబట్టి స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ అయిన తర్వాత సరే చూద్దామని అన్నాడు. ఆ రోజున ఏ రోజైతే స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి ఎండ్ అయ్యే వరకు, షూటింగ్ ఎండ్ అయ్యే వరకు కూడా ఎక్కడ కూడా ఒక చిన్న డిస్టర్బెన్స్ లేకుండా కంటిన్యూస్గా సింగిల్ షెడ్యూల్లో సినిమా షూట్ అనేది మనం కంప్లీట్ చేసుకున్నాం. కాబట్టి అందరికీ కూడా కృతజ్ఞతలు. మోహన్ గారికి కూడా చాలా స్పెషల్ థ్యాంక్స్. ఎస్, అదేవిధంగా కొరియోగ్రాఫర్ గారు కూడా అనీష్ మాస్టర్, నేను మళ్ళీ ఈరోజు కూడా చూశాను సినిమా ఆర్డర్ అలాంగ్ విత్ మ్యూజిక్ డైరెక్టర్. చాలా బ్రహ్మాండంగా అనిపించింది. అంటే చూసే కొద్దీ ఒక్కో రోజు 2 రోజులు 2-3 టైమ్స్ మేము అలా చూసే కొద్దీ, ఎందుకంటే నాకు సినిమా ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఒక్కొక్కసారి చూసినప్పుడు ఒక్కొక్క టెక్నీషియన్ యొక్క స్పెషాలిటీస్ అందులో నేను గ్రహించగలుగుతున్నాను. ఈరోజు మట్టుకు మా కార్తిక్ గారు చెప్పారు డ్యాన్స్ మాస్టర్ యొక్క పనితనం మీన్స్ అంటే ఆ లిరిక్స్కి ఆ మ్యూజిక్కి ఏ కొరియోగ్రఫీ ఉండాలనో అక్కడ ఏ డ్యాన్స్ ఉండాలనో అది పర్ఫెక్ట్గా ఇచ్చారు. అది నేను ఈరోజు గమనించాను. చాలా థ్యాంక్ యూ సార్ మాస్టర్ గారు, చాలా థ్యాంక్ యూ. ఎస్, అదేవిధంగా ఎంటైర్ టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఖచ్చితంగా మన తెలుగు ఆడియన్స్ ఆదరిస్తారు. ఖచ్చితంగా మనం ఈ సినిమా ద్వారా మన సినిమాకు వర్క్ చేసిన టెక్నీషియన్స్ కానీ కళాకారులందరికీ కూడా ఒక మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందని నేను గట్టిగా నమ్ముతూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఇక్కడ వచ్చిన పాత్రికేయ మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే చాలా రోజులైంది కలిసి, మళ్ళీ ఇంకా రెగ్యులర్గా కలుస్తుందాం. ఇంకా చాలా ఉంది మాట్లాడుకోవడం, కొన్ని మంచి సబ్జెక్టుల గురించి మాట్లాడుకుందాం. మనం కలుస్తూనే ఉండాలి, కలుస్తూ ఉందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సుధాకర్ రెడ్డి గారు. శ్రీ మామిడి ఎంటర్టైన్మెంట్స్ అనే ఒక సంస్థ ఇంకా ఎన్నో మంచి సినిమాలు ఖచ్చితంగా చేస్తుంది అన్న ఒక గట్టి నమ్మకంతో ఆయనతో ఇంకా కొన్ని సినిమాలు నేను చేయాలని కోరుకుంటాను. అప్పుడు ఇంకొంచెం ఎక్కువ సార్ పేమెంట్స్ మాకటి. అండ్ మీ టీమ్, ఐ విల్ స్టార్ట్ విత్ యువర్ టీమ్. మీ ప్రొడక్షన్ టీమ్ ఏముంది కానీ మీ ప్రభాకర్ గారు అండ్ రెస్ట్ ఆల్ ద టీమ్, నవీన్ అండ్ నాగరాజ్ గారు, వంశీ, ఎవ్రీవన్. సో వాళ్ళు లిటరల్గా మీకు చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు మీతో. దో మన స్కెడ్యూల్స్ ఈ వెదర్ కండిషన్స్ ఇవన్నిటికి వాళ్ళు ఏం కావాలో ఆల్టర్నేటివ్స్ పెట్టుకొని చేశారు. సో థ్యాంక్స్ టు యువర్ ప్రొడక్షన్ టీమ్ అండ్ టు యూ స్పెషల్లీ. అండ్ కమింగ్ టు మై అంటే యూ టాక్ అబౌట్ వైలెంట్ స్టార్, హీ ఈజ్ సీరియస్లీ అ సైలెంట్ స్టార్.
చాలా సైలెంట్గా ఉంటాడు ఆయన. ఆయన ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు, కానీ లోపల అండర్ కరెంట్లో ఒక అంటే చాలా వైలెంట్గా ఉంటాడు ఆయన. సో ఆయన నరేట్ చేసినప్పుడు ఆయన ఐ లవ్డ్ ఇట్ బికాజ్ ఇక్కడ రెండు విషయాలు జరుగుతుంటాయి ఈ స్టోరీలో. ఆ రెండు విషయాల గురించి కూడా ఆయన ఎంత క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేశారంటే, సో నేను ఎక్కువ టైం తీసుకోలేదు. సో యూజువల్గా కొంచెం టైం తీసుకుంటాం, కానీ ఈసారి ఎందుకో టైం తీసుకోలేదు బికాజ్ ఐ బ్లైండ్లీ బిలీవ్ దిస్ సబ్జెక్ట్ అండ్ హిమ్ బేసిక్లీ. ఎందుకంటే ఇప్పుడు ఏ సినిమా చేయాలన్నా ఏ డైరెక్టర్తోనో ఒక చిన్న, మేము కూడా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తాం సార్, మీరు మాత్రమే కాదు మేము చేస్తాం. మేము చేసినప్పుడు ఇలా ఐ థాట్ ఐ షుడ్ వర్క్ విత్ దిస్ మ్యాన్ అంజీరామ్ గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. మీరు అంత సైలెంట్గా హ్యాపీగా ఒక చిన్న టెన్షన్ లేక సెట్లో నవ్వుతూ, ఎప్పుడూ నవ్వుతూ, మీ హీరోయిన్కి భజన చేసుకుంటూ, మీరు మీ డిఓపి అందరూ భజనలతో బాగున్నారు. ఉంది సార్, ఇంకా ఉంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మురళీమోహన్ గారు, ఆయన అందరూ అంటుంటారు ఏం మాట్లాడని. ఆయన పేర్లో మురళీనో ఉన్నాడు, మోహనో ఉన్నాడు. ఆ పనులతో బిజీ ఉంటాడు కాబట్టి మాట్లాడు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. మేము ఎట్లా గలీజ్గా ఉన్నా బాగా చూపించారు. మీకు తోడుగా ఉన్నా నాకు లిటరల్గా నాకు ఒక డార్లింగ్ లాగా ఉంటాడు కిరణ్ ఈరోజు రాలే, బట్ కిరణ్ కూడా థ్యాంక్స్ చెప్తాను. మీకు థ్యాంక్స్ సార్, మీ ఎంటైర్ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ అ స్పోర్ట్. మేము ఏదో ఆడుకుంటున్నా, ఆయన కూడా ఏదో మాట్లాడుకుంటూ, సో వీ ఆల్ లిటరలీ ఎంజాయిడ్ ఇన్ ద సెట్స్. సార్ అనీష్ మాస్టర్ మాటకి చేసేది సార్ డాన్స్, ఏదేం 2 స్టెప్లే అయిపోద్ది సార్, అయిపోద్ది. మనకి తెలియని విద్యను వచ్చి చెప్తున్నారా అని. బట్ థ్యాంక్ యూ సార్, మీరు లిటరల్గా నాకు ఆ కంఫర్ట్ జోన్లో ఇచ్చారు. ఏదో ఒక 2-3 స్టెప్పులు కుషితాతో వేసాను. ఆ కుషితాతో డ్యాన్స్ చేయడం అంటే అది నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ అంటాను. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్. కార్తిక్, నాకు 2 సాంగ్లు చాలా ఫేవరెట్ ఈ సినిమాలో. ఒకటి పొద్దున్న నుంచి సాయంత్రం వినొచ్చు హ్యాపీగా, సాయంత్రం తర్వాత అందరూ కూర్చొని లైట్లు తక్కువ ఉన్నప్పుడు ఒక పాట ఉంది, ఆ పాట. సో ఆ 2 పాటలు నాకైతే అల్టిమేట్గా నచ్చింది. ఐ వుడ్ డెఫినెట్లీ సమ్ టైమ్ ఆ డిమ్ లైట్లో కూర్చొని మొత్తం మీరు సాంగ్ రెడీ ఉంది డార్లింగ్ తీసుకోండి, డైరెక్టర్ను అడగను, ప్రొడ్యూసర్ని అడగను, మీదే పాట అని ఇచ్చేస్తారు. కానీ ఆ రోజు నేను లైట్ వేస్తాను, లిటరల్గా మేము ఎవరెవరు కూర్చుంటాం అందరూ ఇలా సెల్యూట్ కొడుతుంటాం సర్కార్కి. సో దట్స్ వన్ థింగ్. థ్యాంక్ యూ కార్తిక్. అండ్ కమింగ్ టు మై డిపార్ట్మెంట్, వర్కింగ్ విత్ సీనియర్, ఫస్ట్ ఐ గో టు ద సీనియర్స్. సార్ అలాగే ఉంటారు సార్, అంటే అన్నీ తెలిసినోడు ఏమి తెలియనట్టే ఉంటాడు. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్. దిస్ ఈజ్ అవర్ సెకండ్ ఫిలిం. ఫస్ట్ సినిమా చేసాము, ఇలా చిన్నగా అలా అయిపోయింది. బట్ దిస్ వన్ వీ రియలీ ఎంజాయిడ్. మన ఇద్దరు కాంబినేషన్ కానీ ఐ లవ్డ్ ఇట్ బికాస్ యు ఆర్ సచ్ అ స్పోర్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ మోక్ష థ్యాంక్ యూ సో మచ్ ఫర్, ఏదో పెద్ద ఫ్యాన్ అవి అని చెప్పింది. ఇంకో సినిమా అమ్మది ఉంది, మలయాళం ఉంది, అది చూశాను, మొన్న చూశాను. ఇంకా చెప్పలేదు, చూశానని కూడా చెప్పలేదు, చూశాను. ఐ హ్యావ్ బికమ్ అ ఫ్యాన్ ఆఫ్ దట్ ఫిలిం అండ్ యూ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్ యాజ్ భగవతి. సో థ్యాంక్ you so much for being Sita. Just because you literally lived as Sita, so the Ram in me came out. So thank you so much. And Kushi reels ఇలాగే ఆడుకున్నాను. ఖుషి మామూలుగా షీజ్ అ స్వీట్ హార్ట్. she's really good.
నాది ఖుషి కూడా చాలా సీన్స్ ఉన్నాయి అండ్ మాస్టర్ అనుకుంటూ స్కూల్లో బాగా తిరిగింది. సో థ్యాంక్ యూ ఖుషి ఫర్ బీయింగ్ ఎ స్పోర్ట్. ఎన్నిసార్లు ఊరికే ఏదో ఈవెన్ ఇఫ్ ఐ జస్ట్ కీప్ పుల్లింగ్ యువర్ లెగ్స్ అండ్ ఆల్ ఎవ్రీ టైమ్ ఐ డూ దట్ విత్ ఎవ్రీ వన్ అండ్ నాకు కూడా చేస్తుంటారు. సో థ్యాంక్స్ ఫర్ బీయింగ్ సచ్ అ స్పోర్ట్ అండ్ గ్రేట్ కో యాక్టర్. థ్యాంక్ యూ. ఇంకా కథపరంగా వస్తే ఇక్కడ అండర్ కరెంట్గా రెండు విషయాలు జరుగుతుంటాయి సార్. నేను ఎక్కువగా చెప్పను ఈరోజు సినిమా గురించి, ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం, మళ్ళీ మాట్లాడడానికి ఏముండదు. మళ్ళీ నేను మా సార్ని అడగాలి ఏదైనా రాసింది సార్ మాట్లాడాలని, కాబట్టి అదొద్దు. రెండు విషయాలు జరుగుతుంటాయి. ఒకటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది అండర్ కరెంట్లో. వీఆర్ టాకింగ్ అబౌట్ సమ్ సీరియస్ ఇష్యూస్ హ్యాపెనింగ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్. సో దాని గురించి మాట్లాడుతాం. అండ్ ఆ రెండు ఎలా లింక్ చేశారు అనేది మేజర్ పాయింట్. సో మీరు త్వరలో చూస్తారు, త్వరగా వచ్చేస్తారు. వీఆర్ నాట్ టేకింగ్ టైం ఈసారి ఖచ్చితంగా. అయిపోయింది ముఖ చిత్రం వచ్చి కూడా నాది 7 months అయిపోయింది. సో ఇంకా ఎక్కువ టైం తీసుకోము, ఇంకో 1 రోజుల్లో వచ్చేస్తాం. మ్యాక్సిమం 35 days సార్, అంతే 35-40 daysలో వచ్చేస్తాం. సో విల్ డెఫినెట్లీ షో యూ వాట్ వీ హ్యావ్ రియలీ డన్. అంటే మాకు పర్సనల్గా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటికీ మనం చాలా చోట్ల వింటుంటాం ఏం జరుగుతుంది, లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సొసైటీ, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్స్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ అన్నట్టు. సో దాని గురించి మాట్లాడాం. అండ్ విల్ డెఫినెట్లీ లవ్ టు షో యూ ఆల్ దిస్ బ్యూటిఫుల్ క్రాఫ్ట్ వాట్ యూ హెవ్ డన్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ది డైరెక్టర్స్ టీమ్. కిరణ్ గారు ఒక చిన్న డీటెయిలింగ్ కూడా, మీరు ఎక్కడున్నారు సార్? మీరు రండి సార్, ఇక్కడ మీరు ఏంది సార్, రండి సార్, త్వరగా రావాలి సార్. అఖిల గారు చాలా టైం తీసేసుకున్నారు ఫస్ట్లోనే, మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోతారు. రండి. ట్రస్ట్ మీ, ఈయన ఎక్స్పీరియన్స్ అయితే నాకు లిటల్గా ఏం మాట్లాడాలో ఏమో ఎట్లా ఉంటారో ఏమో అనుకున్నాను ఫస్ట్ టైం చూసినప్పుడు, కో డైరెక్టర్ కిరణ్ అని చెప్పినప్పుడు. బట్ ఈయనకున్న ఎక్స్పీరియన్స్కి లిటల్గా సార్ థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో గ్లాడ్, ఐఎమ్ సో బ్లెస్డ్ టు బీ వర్క్డ్ అండర్ యువర్ అంటే గైడెన్స్. సీరియస్లీ ఒక చిన్న డీటెయిలింగ్ కూడా మిస్ చేయలేదు. ఒక కంటిన్యూటీ కానీ, ఒక చిన్న డీటెయిలింగ్ ఆఫ్ ఎమోషన్ కానీ, ఈ ఎమోషన్ అది కాదు అన్నట్టు క్లియర్గా వచ్చి చెప్పేశారు. ఒక చిన్న 2-3 సార్లు వీ హ్యాడ్ అ రిఫ్ట్ ఆల్సో, బట్ వీ స్టిల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. Manjusha garu, this is our 4th event if I'm not wrong. Thank you so much for being a sport all the time, and thanks for your introduction too. Please let's celebrate this Neetone Nenu. Kinda oka tagline undi, adi inko pedda katha undi, dani gurinchi వచ్చే రోజులో మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్స్ ఫర్ కమింగ్, ఫర్ ది ఎంటైర్ మీడియా. థ్యాంక్ యూ.